హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ ఫస్ట్ ఇయర్ ఈసీ వాళ్ళకి ఈసీ 105 ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. మొత్తం 8 యూనిట్స్ కదా, 8 యూనిట్స్ వెయిటేజ్, అలానే షార్ట్స్ ఎన్ని వస్తాయి, ఎస్ఎస్ ఎన్ని వస్తాయి, షార్ట్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎస్ఎస్ ఏం ప్రిపేర్ అవ్వాలి చూద్దాం. ఫస్ట్ యూనిట్ ప్యాసివ్ కాంపోనెంట్స్, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఏ. సెకండ్ యూనిట్ స్విచెస్, కనెక్టర్స్, రిలేస్ అండ్ పీసీబీస్, వెయిటేజ్ 13 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్ఏ. థర్డ్ యూనిట్ సెమీ కండక్టర్ ఫిజిక్స్, వెయిటేజ్ 13 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్ఏ. ఫోర్త్ యూనిట్ సెమీ కండక్టర్ డయోడ్స్, వెయిటేజ్ 13 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్ఏ. ఫిఫ్త్ యూనిట్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్ అంటే బీజేటీస్, వెయిటేజ్ 13 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్ఏ. సిక్స్త్ యూనిట్ ఫీల్డ్ ఎఫెక్టెడ్ ట్రాన్సిస్టర్, వెయిటేజ్ 13 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్ఏ. సెవెంత్ యూనిట్ ఆప్టో ఎలక్ట్రానిక్ డివైసెస్, వెయిటేజ్ 16 మార్క్స్, 2 షార్ట్స్ 1 ఎస్ఏ. ఎయిత్ యూనిట్ ఆడియో సిస్టమ్స్, వెయిటేజ్ 13 మార్క్స్, 1 షార్ట్ 1 ఎస్ఏ. అంటే 8 యూనిట్స్ నుంచి 8 ఎస్ఏస్ వస్తున్నాయి. ఓకే, ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంది అంటే ఫస్ట్ యూనిట్ ప్యాసివ్ కాంపోనెంట్స్, అలానే ఆప్టో ఎలక్ట్రానిక్ డివైసెస్కి వెయిటేజ్ ఉంది. వెయిటేజ్ అంటే జస్ట్ ఒక షార్ట్ ఎక్స్ట్రా ఉంది అంతే, రిమైనింగ్ ప్రతి యూనిట్ నుంచి కూడా ఒక ఎస్ఏ వస్తుందండి. ఇప్పుడు యూనిట్ వైజ్ షార్ట్స్ అలానే ఎస్ఏస్ ఏం ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఫస్ట్ యూనిట్ నుంచి డిఫైన్ ద టర్మ్స్ రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అండ్ డ్రా ద సింబల్స్. ఓకే, రెసిస్టెన్స్కి, ఇండక్టెన్స్ అలానే కెపాసిటెన్స్ డెఫినేషన్స్ చూడండి, అలానే వాటి యొక్క సింబల్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ కంపేర్ ద ఫీచర్స్ ఆఫ్ కార్బన్ అండ్ వైర్ వూండ్ పొటెన్షియోమీటర్స్. మనకి కార్బన్ వౌండ్ పొటెన్షియోమీటర్ అలానే వైర్ వూండ్ పొటెన్షియోమీటర్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క ఫీచర్స్ని కంపేర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ షార్ట్ డిఫైన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఫోర్త్ షార్ట్ స్టేట్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్. ఇది ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ డిఫైన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండ్ డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ మెటీరియల్. ఓకే, ఫస్ట్ యూనిట్ నుంచి ఈ 5 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. ఎస్ఏస్ స్టేట్ ద ఫిజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద వాల్యూ ఆఫ్ ఏ రెసిస్టర్ అండ్ క్యాలిక్యులేట్ రెసిస్టెన్స్ వాల్యూ బై యూజింగ్ కలర్ కోడ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్గా అడగొచ్చు, ఎస్ఏగా కూడా అడగొచ్చు. ఇన్ కేస్ షార్ట్గా ఎలా అడుగుతారంటే ఏదైనా రెసిస్టెన్స్ వాల్యూ ఇచ్చి ఆ రెసిస్టెన్స్ వాల్యూకి కలర్స్ రాయమని అడగొచ్చు, లేదంటే ఒక కలర్స్ ఇచ్చి ఆ కలర్కి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడగొచ్చు షార్ట్గా, లేదంటే ఎస్ఎస్గా కూడా అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ రియోస్టాట్ అండ్ మెన్షన్ ఇట్స్ అప్లికేషన్స్. ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ థర్మిస్టర్ అండ్ సెన్సిస్టర్ అండ్ మెన్షన్ దేర్ అప్లికేషన్స్. ఓకే, థర్మిస్టర్, సెన్సిస్టర్ ప్రిపేర్ అవ్వాలి, అలానే వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటో కూడా మెన్షన్ చేయాలి ఫస్ట్ యూనిట్ నుంచి ఎస్ఎస్. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే ఐఎస్ఐ సింబల్స్ ఆఫ్ వేరియస్ స్విచ్చెస్. మనకి స్విచ్చెస్ ఉన్నాయి కదా, సింగిల్ పోల్, సింగిల్ త్రో, సింగిల్ పోల్ డబుల్ త్రో, డబుల్ పోల్ సింగిల్ త్రో, డబుల్ పోల్ డబుల్ త్రో. ఈ 4 స్విచ్చెస్ యొక్క సింబల్స్ ప్రిపేర్ అవ్వండి. స్టేట్ ద నీడ్ ఆఫ్ ఫ్యూజ్ అండ్ కనెక్టర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ స్విచ్. ఓకే, అలానే ఫ్యూజ్ యొక్క నీడ్ ఏంటి, ఎలక్ట్రానిక్ స్విచ్ అలా కనెక్టర్స్, ఓకే, వాటి యొక్క నీడ్ ఏంటి కూడా ప్రిపేర్ అవ్వండి. స్టేట్ ద యూజ్ ఆఫ్ ఎంసీబీ. నెక్స్ట్ లిస్ట్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ సోల్డరింగ్. స్క్రీన్ ప్రింటింగ్లో అలానే సోల్డరింగ్లో ఏ మెటీరియల్స్ని యూజ్ చేస్తామో ఆ మెటీరియల్స్ని లిస్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి ఎస్ఏస్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ జనరల్ పర్పస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి, ఉన్న 3 ఎస్ఎస్లో ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ఎచ్చింగ్, క్లీనింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆఫ్ పీసీబీ. ఈ సెకండ్ క్వశ్చన్ అనేది మీరు బట్టి పట్టాల్సిన అవసరం ఏమీ లేదు, మీరు ఆల్రెడీ ల్యాబ్లో చేస్తారు కాబట్టి ఒక పీసీబీని ఎలా ఎచ్చింగ్ చేస్తామో, క్లీనింగ్ అండ్ డ్రిల్లింగ్ ఆ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే. అంటే మీరు అక్కడ ఏదైతే ప్రాసెస్ చేస్తారో ఆ ప్రాసెస్ని ఓన్గా రాయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ అండ్ ఇట్స్ యూజెస్. ఓకే, ఎస్ఎంటీ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలానే వాటి యొక్క యూజెస్ని కూడా నోట్ చేయాలి. థర్డ్ యూనిట్ నుంచి షార్ట్స్ డిఫైన్ ద టర్మ్స్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ అండ్ గివ్ దేర్ ఈక్వేషన్స్. కండక్టివిటీ అలానే రెసిస్టివిటీ డెఫినేషన్స్ రాయాలి, వాటికి ఈక్వేషన్స్ ఉంటాయి, ఆ ఈక్వేషన్స్ కూడా నోట్ చేయాలి. డిస్టింగ్విష్ బిట్వీన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్స్. ఇంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్ సెమీ కండక్టర్ యొక్క డిఫరెన్సెస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్. డ్రిఫ్ట్కి అలానే డిఫ్యూజన్ కరెంట్కి కూడా డిఫరెన్సెస్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ నుంచి ఎస్ఎస్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఆఫ్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. ఓకే, ఆ 3కి ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆ డయాగ్రామ్ వేసి ఆ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి.
సెకండ్ ఎస్ఏ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్. ఆ పీ టైప్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఎలా ఫామ్ అవుతాయో అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి షార్ట్స్ స్టేట్ డయోడ్ కరెంట్ ఈక్వేషన్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ అవలాంచ్ అండ్ జీనార్ బ్రేక్ డౌన్. ఏదైతే మనం ఆల్రెడీ ఇచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దానిలో మళ్ళీ ఇంపార్టెంట్ అంటున్నానంటే కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. పిఎన్ జంక్షన్ డయోడ్, జీనార్ డయోడ్ ఈ రెండింటికి ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది, అలానే రివర్స్ బయాస్ ఉంటుంది కదా. ఈ 2 డయోడ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫార్వర్డ్ అలానే రివర్స్ రెండు కన్స్ట్రక్షన్ చూడాలి, అలానే వర్కింగ్ కూడా చూడాలి. వాటికి గ్రాఫ్ కూడా ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ అప్పుడు ఎలా ఉంటుంది, అలానే రివర్స్ బయాస్ అప్పుడు ఎలా ఉంటుందో ఆ గ్రాఫ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ జీనార్ డయోడ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వ్యారెక్టర్ డయోడ్ అండ్ లిస్ట్ ఇట్స్ అప్లికేషన్స్. వ్యారెక్టర్ డయోడ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలానే అప్లికేషన్స్ని లిస్ట్ చేయాలి. 5th యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే రైట్ కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ ఇన్ సిబి అండ్ సిఈ మోడ్స్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ఫా, బీటా, ఐఈ, ఐబి, ఐసి అండ్ ఐసిబిఓ, ఐసిఈఓ. ఓకే, వీటన్నిటిని యూజ్ చేయాలి. ఇక్కడ మనం ఏవైతే రాసామో వాటన్నిటినీ యూజ్ చేసి కలెక్టర్ కరెంట్ ఎక్స్ప్రెషన్ అనేది కామన్ బేస్ మోడ్లో అలానే కామన్ ఎమిటర్ మోడ్లో కూడా రాయాలి. నెక్స్ట్ కంపేర్ సిబి, సిఈ అండ్ సిసి కాన్ఫిగరేషన్. ఓకే, కామన్ బేస్కి, కామన్ ఎమిటర్కి అలానే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ యొక్క కంపారిజన్స్ రాయాలి. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి కామన్ బేస్ అంటే ఏంటి, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. నెక్స్ట్ వాటికి మనకి ట్రాన్సిస్టర్ తీసుకుని డ్రా చేయండి. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ అండ్ పిఎన్పి ట్రాన్సిస్టర్స్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కి అలానే పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క వర్కింగ్ రాయాలి. అండ్ సిబి, సిఈ, సిసి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి కదా, వాటికి ఇన్పుట్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ కూడా డ్రా చేయాలి. నెక్స్ట్ డిరైవ్ ద రిలేషన్స్ అమాంగ్ ఆల్ఫా, బీటా అండ్ గామా ఫ్యాక్టర్స్. ఓకే, ఈ కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్లో మనకి ఆల్ఫా, బీటా, గామా డెఫినిషన్స్ కూడా ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన రిలేషన్స్ ఉన్నాయండి. ఓకే, ఆ రిలేషన్స్ కూడా డిరైవ్ చేయాలి. నెక్స్ట్ 6th యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే లిస్ట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫెట్ ఓవర్ బీజేటీ. ఓకే, ఫెట్కి అడ్వాంటేజెస్ దేంతో కంపేర్ చేస్తూ ఓవర్ బీజేటీ, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ కంపేర్ చేస్తూ అడ్వాంటేజెస్ రాయాలి. కంపేర్ జేఫెట్ అండ్ మాస్ఫెట్. మాస్ఫెట్కి జేఫెట్కి డిఫరెన్సెస్. నెక్స్ట్ ఎస్ఎస్కి వచ్చేప్పటికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్ అండ్ మాస్ఫెట్. జేఫెట్కి అలానే మాస్ఫెట్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ కదా, అలానే జంక్షన్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్స్కి డ్రైన్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి డ్రా చేయాలి, అలానే ఆ క్యారెక్టరిస్టిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ 7th యూనిట్ వచ్చేప్పటికి లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడి, ఫోటోడయోడ్, ఫోటో ట్రాన్సిస్టర్, ఆప్టోకపులస్ అండ్ ఎల్సిడి. ఇక్కడ అడిగినవన్నీ ఒకేసారి ఇచ్చేరండి. అంటే 7th యూనిట్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటి అప్లికేషన్స్ ప్రిపేర్ అవ్వమని నేను ఇలా రాశాను. మీకు ఏదైనా ఒకటి అడగచ్చు, లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఎల్ఈడి కానీ, లేదా లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫోటోడయోడ్, లిస్ట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫోటో ట్రాన్సిస్టర్ అలా అడుగుతారు, కానీ ఇక్కడ రాసినవన్నీ ఒకే క్వశ్చన్లో రావు. నెక్స్ట్ ఎస్ఎస్ వచ్చేప్పటికి 7th యూనిట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్, ఆపరేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్ఈడి, ఫోటోడయోడ్, ఆప్టోకపులర్ అండ్ ఎల్సిడి. ఓకే, ఇక్కడ ఏమైతే రాసామో ఎస్ఎస్ వాటికి సంబంధించిన షార్ట్స్. ఇక్కడ ఎస్ఎస్ మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఆటోమేటిక్గా ఒక ఎస్ఏ ప్రిపేర్ అవుతున్నాం ఏంటి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ టాపిక్కి సంబంధించిన మొత్తం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్లికేషన్స్ కూడా ఈ ఎస్ఎస్లో వచ్చేస్తుంది కదా. బట్ ఎస్ఏకి ఎలా అడగరు, మ్యాక్సిమం షార్ట్గానే అడుగుతున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ అంతా ఇక్కడ ఎఫర్ట్గా పెట్టారనుకోండి, ఈ ఎఫర్ట్తో 7th యూనిట్లోని షార్ట్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు. అనే 8th యూనిట్ నుంచి షార్ట్స్ ఏం ప్రిపేర్ అవుతారు అంటే మెన్షన్ ద యూజ్ ఆఫ్ వూఫర్స్ అండ్ ట్వీటర్స్. ఓకే, వూఫర్స్కి ట్వీటర్స్కి యూజ్ ఏంటి, లిస్ట్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ లౌడ్ స్పీకర్ అండ్ మైక్రోఫోన్. లౌడ్ స్పీకర్కి, మైక్రోఫోన్కి ఒక స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ డిఫైన్ ద టర్మ్స్ స్పీచ్, మ్యూజిక్ అండ్ నాయిస్. స్పీచ్కి, మ్యూజిక్కి అలానే నాయిస్కి డెఫినేషన్స్. స్టేట్ ద ఫీచర్స్ ఆఫ్ హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్. ఓకే, హోమ్ థియేటర్ సౌండ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ని కూడా లిస్ట్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఎస్సేస్ వచ్చేప్పటికి ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ పిఎంఎంసి లౌడ్ స్పీకర్, పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్. పిఎంఎంసి అంటే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ హార్న్ లౌడ్ స్పీకర్ విత్ సూటబుల్ డయాగ్రామ్. హార్న్ లౌడ్ స్పీకర్ యొక్క కన్స్ట్రక్షన్, అలాగే ఆ కన్స్ట్రక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికి సంబంధించిన డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. ఓకే, ఇవి మీకు ఈసీ 105 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ వీడియో మీకు యూజ్ ఉంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.